హాయ్ అండి. ఈరోజు కొబ్బరి బర్ఫీ చేసుకుందాం. మనకి ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆరబెట్టి కట్ చేసి మనం మిక్సీకి వేసుకుంటాం కదా, వేస్ట్ కాకుండా ఇలాగా స్వీట్ చేసుకోవచ్చు. కొబ్బరి బర్ఫీకి కావలసినవి కొబ్బరి తురుము, యాలకుల పొడి, షుగరు, తర్వాత నెయ్యి. ఒక కప్పుకి కొబ్బరికి 3/4 కప్పు షుగర్ చాలండి, ఇంతే. ఇంకా మనకి ఎంత కావాలంటే అంత నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేద్దాం. ఇలాగా స్టీల్ బాండి కానీ ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నెయ్యి పోయాలి. నెయ్యి వేడైన తర్వాత మనం కొబ్బరి తురుము వేద్దాం. ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత కొద్దిగా కలపాలి. ఒక 1 మినిట్ వరకు ఇలాగా కలుపుకోవాలి. తర్వాత షుగర్ని యాడ్ చేద్దాం. ఒక కప్పు షుగర్ని వేసాను. ఇప్పుడు కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగా షుగర్ అంతా కరిగిపోవాలన్నమాట ఇందులో. తర్వాత ఇలాచీ పౌడర్ వేద్దాం. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఇలాగా కలుపుకోవాలి. షుగర్ చూసారా ఇలాగే కరిగిపోతుంది. ఇందులో ఒక 1 మినిట్ వరకు ఇలాగే కలపాలి. ఇందులో మనకి కావాలంటే ఇప్పుడు బాదాము, పిస్తా ఇవన్నీ ఉంటాయి కదా, దాని పౌడర్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొద్దిగా పాలు వేద్దాము. చాలండి, ఇప్పుడు కలిపేద్దాం. ఒకవేళ మనకి పాలు కొద్దిగా ఎక్కువగా పడ్డాయంటే కొద్దిగా మనకి ఆల్రెడీ కొద్దిగా పెట్టుకుందామండి కొబ్బరి తురుము. అది కలుపుకొని ఇలాగ కొద్దిగా ఈ విధంగా చేసుకోవాలి. ఇలాగా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దీనంతా ఇలాగా పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇలాగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనము పీసెస్లా కట్ చేద్దాం. కొబ్బరిని మనము ఇలాగా మిక్సీకి వేసుకోకపోయినా మనము తురిమేస్తే చాలా బాగుంటుంది. మీరు అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్టీ సూపర్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీ రెడీ అయింది. మీరు ఇలాగే ట్రై చేసుకుని టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.